హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లవిత్రా జైత్ర ట్విన్స్. ఈరోజు మేము ఏడుపాయల పుణ్యక్షేత్రానికి వెళ్ళాము. ఇక్కడ కొలువు తీరిన అమ్మవారు శ్రీ వనదుర్గా భవానీ మాత. పూర్వం ద్వాపర యుగంలో పాండవుల మనమడైన పరీక్షిత్తు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. పరీక్షిత్తు మహారాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి ప్రతీకారంగా సర్పజాతి మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటాడట. ఈ ప్రదేశంలో సర్పయాగం చేశాడు. ఈ సర్పయాగంలో అన్ని పాములు ఒక్కొక్కటిగా వచ్చి చనిపోతున్నాయి. ఈ యాగం మొత్తం 7 మంది ఋషులతో జరిపించడం వల్ల ఈ ప్రాంతానికి ఏడుపాయలనే పేరు వచ్చింది. మరి ఒక కారణం ఏంటంటే, ఈ యాగాన్ని ఆర్పడానికి ఆ అమ్మవారు ఒక నదిని ఇక్కడికి పంపగా ఆ నది ఈ ప్రాంతంలోనే 7 పాయలుగా విడిపోయిందని, అందుకే ఈ క్షేత్రానికి ఏడుపాయలు అని పేరు వచ్చిందని మరి ఒక నమ్మకం. అందులో ఒక పాయ అమ్మవారి పాదాల కింది నుంచి వెళుతుంది. ఎంతో విశిష్టమైన తల్లి శ్రీ ఏడుపాయల వనదుర్గా మాత. ఇక్కడ భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమ కోర్కెలను మొక్కులను నెరవేర్చుకుంటారు. ఇక్కడ కనిపిస్తున్న నదిలో స్నానమాచరించి బోనాలు తీసి మేకపోతులను పొట్టేళ్లను బలి ఇచ్చి తమ కోర్కెలను విన్నవించుకుంటారు. మరియు ఇక్కడ దీపారాధన చేసి మరియు గాజులు అమ్మవారికి పోస్తారు. అండ్ నెక్స్ట్ మా పిల్లలు కూడా ఇక్కడ దీపారాధన చేశారు. చాలా మహిమగల అమ్మవారు. చోట్ల నుండి ప్రజలు ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఇలా గాజులు కట్టి అమ్మవారికి ఓడిబియ్యం మరియు బోనాలు సమర్పిస్తారు. మీకు వీలైతే ఒక్కసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్. మా జైత్ర లవిత్ర అయితే చాలా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ.